నమస్కారం మిత్రులారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం రామ్ సేతు అంటే రామసేతువు గురించి. రామసేతువు కేవలం ఒక పురాణ కథేనా, లేదా చరిత్రలో నిజంగా ఉన్న ఒక అద్భుత నిర్మాణమా? భక్తి, విజ్ఞానం, చరిత్ర ఈ మూడు కలిసిన అద్భుతం రామసేతువు. చిన్న నీలి రంగు చతుర్భుజాకారం రామసేతువు ఎక్కడ ఉంది? రామసేతువు అనేది భారతదేశంలోని తమిళనాడులో ఉన్న రామేశ్వరం నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు సుమారు 48 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న రాళ్లు మరియు ఇసుకతో ఏర్పడిన శ్రేణి. ఇదే నిర్మాణాన్ని విదేశీయులు ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. చిన్న నీలి రంగు చతుర్భుజాకారం రామాయణంలో రామసేతువు. మనకు అందరికీ తెలిసినట్టే, వాల్మీకి మహర్షి రచించిన రామాయణ ప్రకారం లంకలో రావణుడు అపహరించిన సీతాదేవిని రక్షించడానికి శ్రీరాముడు లంకకు వెళ్లాల్సి వచ్చింది. సముద్రం అడ్డుగా ఉండటంతో లంకకు చేరుకునేందుకు ఒక వంతెన అవసరమైంది. అప్పుడే వానరసేన సహాయంతో శ్రీరాముడు ఈ రామసేతువును నిర్మించినట్లు రామాయణం చెబుతుంది. చిన్న నీలి రంగు చతుర్భుజాకారం వానరసేన పాత్ర. ఈ వంతెన నిర్మాణంలో లక్షలాది వానరులు పాల్గొన్నారు. వారు సముద్రంలో రాళ్లు వేసేవారు. ఆ రాళ్లపై శ్రీరామ అనే నామం రాసి ఉండేదని పురాణ కథనం. ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే, ఆ రాళ్లు నీటిపై తేలేవని రామాయణంలో వివరించబడింది. ఈ కార్యానికి నాయకత్వం వహించినవాడు హనుమంతుడు. చిన్న నీలి రంగు చతుర్భుజాకారం రాళ్లు తేలడానికి కారణం ఏమిటి? భక్తుల విశ్వాసం ప్రకారం శ్రీరాముని నామ మహిమ వల్ల ఆ రాళ్లు తేలాయి. ఇది కోట్లాది హిందువుల నమ్మకం. ఇప్పటికీ రామేశ్వరం ప్రాంతంలో రామనామశిలలు అని చెప్పబడే కొన్ని రాళ్లు దర్శనమిస్తాయి. చిన్న నీలి రంగు చతుర్భుజాకారం చరిత్రకారులు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రామసేతువు నిజంగా మనుషులు నిర్మించారా? చరిత్రకారులు మరియు భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం రామసేతువు సహజంగా ఏర్పడిన లైమ్స్టోన్ మరియు ఇసుక మడుగుల శ్రేణి. వేల సంవత్సరాల క్రితం భూకంపాలు, సముద్ర మట్టం మార్పులు, ప్రకృతి కారణంగా ఈ నిర్మాణం ఏర్పడినట్టు వారు చెబుతున్నారు. చిన్న నీలి రంగు చతుర్భుజాకారం కాని ఆసక్తికరమైన నిజం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి ఉంది. శాటిలైట్ చిత్రాలలో ఈ నిర్మాణం చాలా సూటిగా మానవ నిర్మాణంలా కనిపించడం ఇప్పటికీ చర్చనీయాంశమే. అంతేకాదు, కొన్ని చారిత్రక పటాలలో రామసేతువును ఒక నడిచే మార్గంలా చూపించడం కూడా కనిపిస్తుంది. చిన్న నీలి రంగు చతుర్భుజాకారం రామసేతువు వయస్సు. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ నిర్మాణం 7000 సంవత్సరాలకు పైగా పాతదై ఉండవచ్చని అంచనా వేయబడింది. ఇది రామాయణ కాలానికి దగ్గరగా ఉండటం వల్ల చర్చ మరింత